సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 4వ వార్డు పరిధిలోని ఎల్ఐసి కాలనీలో 28,30,000 వ్యయంతో చేపట్టిన ఓపెన్ నాలా నిర్మాణ పనులకు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న వర్షపు నీటి పారుదల సమస్యకు ఈ పనులు శాశ్వత పరిష్కారంగా నిలుస్తాయని చెప్పారు. త్వరలోనే 12 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్, సిమెంట్ రోడ్లు తదితర మౌలిక వస్తువుల అభివృద్ధి పనులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు వేగవంతం చేసి దశల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే ఈ ముంగడ మనకి ముందు ఈ రోడ్డు పోలీస్ స్టేషన్ మారపల్లి పోలీస్ స్టేషన్ కాడికెళ్ళి మన వినాయకుడి టెంపుల్ దగ్గర దాకా మెయిన్ రోడ్ కూడా బీటీ రోడ్ వేయడం జరిగింది 70 లక్షలతో. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు చేస్తాం. ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఇది అన్ని సమకూర్చుకున్నాం. పనులను మొదలు పెట్టడానికి ఈ రోజు ఉండే అన్ని పనులు మొదలు పెట్టడానికి మేము ముందుకు వస్తున్నాం. అలాగే రాబోయే రోజులలో ఇప్పుడు 13 కోట్లకి ఆల్రెడీ టెండర్ వేయడం జరిగింది. బీటీ రోడ్డు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అని ఓపెన్ నాళాలు కానీ అవన్నీ అన్నిటి కోసం మేము వేయడం జరిగింది. అది అతి తొందరలో అవి కూడా పనులు స్టార్ట్ అయితే ఇంకా రాబోయే 303 కోట్ల కూడా మనకు వస్తుంది. కాబట్టి కంటోన్మెంట్ ద్వారా నేను నామినేటెడ్ మెంబర్ గా బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ నాకు ఇచ్చిన అవకాశానికి, బీజేపీ పార్టీ డెవలప్మెంట్ చేయడానికి నాకు ఇచ్చిన అవకాశానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. 303 కోట్లతో అతి తొందరలో అది కూడా ప్రారంభం చేస్తాం. ఒక 2 నెలల తర్వాత ఆల్రెడీ మేము బోర్డులో సాక్షిని ఆమోదం తెలిపి మేము అక్కడ టీజీకి తిరిగి పంపేయడం జరిగింది. అతి తొందరగా అది వస్తే 303 కోట్లు. ఎందుకంటే మన ల్యాండ్ కంటోన్మెంట్ ల్యాండ్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ మనకు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు మన డబ్బులు ఏమో కేంద్రానికి పోవాలి. కేంద్రానికి మరి బీజేపీ కార్యకర్తలు, కంటోన్మెంట్ ఏరియాలో ఉండే కార్యకర్తలు, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు మల్లికార్జున గారు మేము ఆహ్వానించాము. వాళ్ళందరూ ఈ రోజు వచ్చి ఇక్కడ 32 లక్షల రూపాయల కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ తో కడుతున్న మన నాలాకు రిటైనింగ్ వాళ్ళు కడుతున్నారు. దాన్ని ఈరోజు ఇది ఈ యొక్క వారం 10 రోజులు లేట్ ఎందుకు ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మరి హైటెన్షన్ వైర్లు పైప్ లైన్లు షిఫ్ట్ చేయడానికి మల్లికార్జున గారు ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ కు మరి సంతోష్ గారు ఫాలో చేశారు. కాబట్టి ఈరోజు ఆ పని అయింది. ఇక రేపటి నుంచి ఈ వాల్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. కాబట్టి మన సోదరుని వచ్చి ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేసి మనకు ఆశీర్వాదించడానికి ఎల్ఐసి కాలనీ ఇంకా ముందు ఏదో అభివృద్ధి పనులలో ఈ మేడం వీళ్ళ కోఆపరేషన్ మనకు ఉండాలని కోరుకుంటూ ఎల్ఐసి కాలనీ జిందాబాద్, మేడం జిందాబాద్.